హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెర్రస్ గార్డెన్లో అయితే కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్గా అయితే వచ్చేసి చుక్కకూర అండి. ఈ చుక్కకూర విత్తనాలు అయితే నేను పెట్టలేదు, అది అందులో పడి మొలిసింది. చూడండి ఇంత పెద్దగా అయితే అయ్యింది. ఇంకా ఆకుకూరనే కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి అలానే వదిలేశాను. కానీ ఇది మొలుస్తుంది, కానీ పక్కన పెన్సిల్ దొండ ఉంది చూడండి, ఈ డ్రమ్లో అయితే పెన్సిల్ దొండ అయితే పెట్టాను, అసలుకి అది పెరగట్లేదు. ఈ చుక్కకూర మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా ఇది ఉంది అనేసి అది పెరగట్లేదేమో అనేసి ఇది మొత్తం అయితే కట్ చేసేసాను. చూడండి వేళ్ళతో సహా అయితే ఫుల్గా అయితే తెంపేశాను అనమాట. ఇంకా కొంచెం పక్కన కూడా ఉంది, అది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఉన్నాయండి. ఉల్లి పొరక అది చాలా రోజులు అయింది నేను పెట్టి కూడా. మామూలుగా నూడిల్స్ చేసినప్పుడు, ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఈ ఆకులన్నీ కట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాను, ఇంకా అలానే ఉంచేసాను. చూడండి ఆనియన్స్ అయితే మంచిగా అయితే రెడీ అయిపోయాయి. ఒక్కొక్కసారి నేను అవి పైన ఉన్న ఇట్లా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేయకుండా అలా వదిలేసినందుకు కింద అయితే ఉల్లిగడ్డలు అలానే ఉండిపోయినాయి. ఆనియన్స్ అవి కూడా అయితే ఇందాక తెంపాను, చూపిస్తాను మీకు. ఇంకా ఇవి రెండైతే తెంపాను, ఇంకా రెండు చిన్న చిన్నగా ఉన్నాయని అలానే వదిలేశాను. ఇవి వచ్చేసి లాంగ్ బీర్నీస్, అంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఒక 4-5 అయితే ఉన్నాయనేసి లేతగానే ఉన్నప్పుడు తెంపేసుకుంటే మంచిదండి, లేకపోతే చెట్టు పైన అలానే ముదిరిపోతాయి, అవి ఎట్టు కాకుండా అయితే అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చెట్టు చిక్కుడు. ఆకులు అయితే లేవు, కొంచెం పురుగు పడితే నేను ఆకులన్నీ తెంపేశాను, అందుకే ఇలా అయితే ఉందన్నమాట మొక్క. చూడండి ఇక్కడ టమాటాలు కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. అసలుకి చూడండి ఇది క్యాలీఫ్లవర్ ఎలా వచ్చిందో, అసలు మొత్తం ఒక్కొక్క కొమ్మకి ఉన్నట్టుగా ఉంది. అసలుకి ఫ్లవర్ లాగా లేదు. ప్రస్తుతానికైతే తెంపుతున్నాను, అది ఎలా ఉంటుందో తెలియదు. ఇది మొత్తం వేళ్ళతో సహా అయితే తెంపేశాను. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి, తోటకూర, పాలకూర అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ పాలకూరని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. దీనికి మంచిగా లీవ్స్ అయితే పెద్దగా అయిపోయాయి, చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడో నుంచో అనుకుంటున్నాను తెంపాలి, అంటే డైరెక్ట్ మనము వండేటప్పుడు తెంపితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇది తెంపి ఫ్రిడ్జ్లో పెడితే అంత ఫ్రెష్నెస్ ఉండదు అనేసి రేపు వండేద్దాము అనేసి ఈరోజు ముందు రోజు అయితే తెంపుతున్నాను. చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉంది పాలకూర. ఇక్కడ ఈ కుండీలో కూడా కొంచెం పాలకూర అయితే ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి తోటకూర చూడండి ఎంత మచ్చలు ఉన్నాయో, తెల్ల తెల్ల మచ్చ, అదంతా పురుగు అనమాట. ఇంకా వండి వేస్ట్, అసలు అట్లా ఉంటే మనం అసలుకి వండకూడదు, తినకూడదు. అందుకే ఇది మొత్తం అయితే తెంపేస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తోటకూర, రెడ్ది కూడా అలానే ఉంది. ఇంకా అది నేను విత్తనాలు వేయలేదు, ఆటోమేటిక్గా అవైతే ఈ విత్తనాలు ఆటోమేటిక్గా పడి అవి వస్తూనే ఉంటాయి ఆకుకూరలు. ఇంకా అందుకే నేనైతే తెంపేస్తున్నాను. ఆకుకూరలకైతే ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే వస్తూ ఉంటాయి, కానీ అవి సామాన్యంగా అయితే పోవండి. చూడండి ఈ తోటకూరకైతే ఎప్పుడు నేను ఇలా తొందరగా తెంపకపోతే, లేతగా ఉన్నప్పుడు తెంపకపోతే చూడండి ఇలా ముదురుగా అయిపోయినాక ఇలా మచ్చలు అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి. నాకెందుకో ఈ ఎర్ర తోటకూర అసలుకి వండబుద్ధి కాదు. వండినాకని రెడ్ బీట్రూట్ ఎలా ఉంటుందో సేమ్ అలా రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా నేను ఇవి మొక్కలు అయితే అదే విత్తనాలు వేయలేదు, ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి. కానీ ఇప్పుడు కూడా మచ్చలు ఉన్నాయని చెప్పేసి ఇంకా పడేస్తున్నాను. చూడండి ఎంత స్ట్రాంగ్గా అయిపోయిందో ఈ మొక్క కూడా. ఇవన్నీ అయితే తెంపేస్తున్నాను. ఆకుకూర మాత్రం కొంచెం ఫ్రెష్గానే ఉంది. ఇందులో కొంచెం చుక్కకూర ఉందండి, ఇది కూడా చుక్కకూర. ఇక్కడ అంతా పసుపు మొక్కలు కూడా చాలా మంచిగా అయితే వచ్చాయి. ఎండిపోతున్నాయి, ఈ ఆకులు ఎండిపోతున్నాయి అంటే లోపల పసుపు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా పసుపు అయితే హార్వెస్ట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉంది, ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చాలా చిన్న హార్వెస్ట్ అండి, ఆకుకూరలు, పాలకూర, ఇలా చిక్కుడు కొన్ని అయితే హార్వెస్ట్ అయితే చేసేసాము. ఇది వచ్చేసి వంకాయ నారు అండి, అంతకుముందు నేను నారు అయితే వేశాను. చూడండి ఎంత మంచి సైజులో అయితే వచ్చాయో. ఇంత సైజు వచ్చాక మనం రీపోటింగ్ అయితే చేసుకోవాలి. మంచిగా కంటైనర్ తీసుకొని, నేనైతే ఇట్లా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా పక్కన వైట్ కలర్ బ్యాగ్స్,
ఆ బ్యాగ్లో అయితే 2 మొక్కలైతే పెట్టుకోవచ్చు. ఇవి గట్టిగా అయితే లాగొద్దండి. లాగితే ఇలా కట్ అయిపోతాయి వేర్లు. జస్ట్ ఇలా ఒక ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏవైనా ఉంటాయి కదా గార్డెన్‌లో, వాటితో ఇలా జస్ట్ పైకి లేపితే మట్టితో సహా పైకైతే వస్తాయి. అప్పుడు ఒక్కొక్కటి 2, 2 అయితే మనము ఈజీగా గ్రో బ్యాగ్‌లో అయితే పెట్టుకోవచ్చు. మీ దగ్గర గ్రో బ్యాగ్ కానీ, కుండీలు కానీ ఉంటే అందులో అయితే పెట్టుకోవచ్చు. 12 ఇంచెస్ గ్రో బ్యాగ్ ఉంటుంది కదా కుండీలు, ఆ సైజులో అయితే మనం పెట్టుకోవచ్చు. అందులో 2 మొక్కలు పెట్టుకున్నా చాలండి. చాలా మంచిగా హెల్తీగా అయితే వస్తాయి. ఇవి నేను వేసి కూడా 1 ½ మంత్ అయితే అయిపోతుంది. చూడండి చిన్నగా ఉన్నాయి, వదిలేస్తున్నాను. కొంచెం ముదిరిపోయినవైతే తీసేస్తున్నాను. ఇట్లా పెద్ద సైజులో ఉన్నాయి కదా, ఇవైతే తీసేసి ఇక్కడ చాలా కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి, వాటిలో అయితే పెడతాను ఇవి. ఇక్కడ ఉంది కదండి ఈ కుండీలలో 2, 3 అలా పెట్టుకోవచ్చు. నేను 3 ఎందుకు పెడుతున్నానంటే, ఒకటి కాకపోయినా ఇంకోటన్నా బతుకుతుంది కదంటే, 3 పెడితే 2 అన్నా వస్తాయి కదా అన్నట్టు నేను 3 అయితే పెడుతున్నాను. 2 పెడితే ఏంటంటే ఒకటే వస్తుంది, మళ్ళీ ఇంకోటి మళ్ళీ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇలా నేను 3, 3 అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. 3 ఉంటే బెటరేనండి. మనం కొంచెం అది వచ్చాక నెక్స్ట్ వేరే కుండి ఖాళీగా ఉంటే అందులో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇలా పెట్టాక మనకి 3 మంత్స్ అయితే కంపల్సరీ అయితే పడుతుందండి కాపు స్టార్ట్ అవ్వడానికి. 3 ఆర్ 2 మంత్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే హైట్ పెరగాలి, చాలా మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, పోషకాలు ఇస్తూ ఉండాలి. కంపల్సరీ 2 మంత్స్ అన్నా పడుతుంది. ఇలా ప్రతి కుండీలో అయితే పెడుతున్నాను. అంతకుముందు ఇందులో నేను గోరుచిక్కుడు విత్తనాలైతే వేశాను, లైవ్‌లో చూపించాను. అసలుకి ఈ వింటర్ సీజన్‌లో మరి రావనుకుంటా నాకు తెలిసి. అసలుకి ఒక్కటి కూడా అసలుకి జర్మినేషన్ అయితే అవ్వలేదు. మరి ఏంటో ప్రాబ్లమ్ నాకు కూడా తెలీదు. నేను లైవ్‌లో అయితే చూపించాను ఆ రోజు. గోరుచిక్కుడు విత్తనాలైతే ఇక్కడ ఉన్న ఖాళీగా ఉన్న కుండీలలో అన్నిట్లలో వేశాను. ఒక్కటి కూడా జర్మినేషన్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ అన్నిట్లలో వంకాయ నారు అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వంకాయ, వైట్ లాంగ్ కూడా వేశాను. అది అసలుకి ఇంకా నారు స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఇక్కడైతే అన్నీ ఇలా అయితే పెట్టేశాము. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వంకాయ నారు అయితే ఇలానే పెట్టుకోవాలి. ఫస్ట్ వంకాయ తీసుకొని ఎండిన విత్తనాలు, మనము షాప్లో నుండి తీసుకొచ్చిన విత్తనాలు కూడా ఒక చిన్న కుండీలో అయితే నారైతే పోసుకోవాలి. ఇందాక చూపించాను కదా, నారు పోసుకున్నాక మనకి ఒక 2 వీక్స్ తర్వాత జర్మినేషన్ అవుతాయి. అంత సైజ్ వచ్చాక ఇలా రీపోటింగ్ అయితే చేసుకోవాలి. ఇదే అండి ఈరోజు హార్వెస్ట్. బాయ్ ఫ్రెండ్స్.